అమ్మ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నిజంగా ఆ వైకుంఠ ధాముడు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు. అది కూడా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి విశిష్టత ఉత్తర ద్వారం నుంచి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం. నేను నిజంగా తెలంగాణ నుంచి ఇక్కడ అక్కడ ప్రాంతీయ విభేదం లేకుండా నిజంగా చక్కగా ఆ తెలుగుదనం ఆ వెంకటేశ్వర స్వామి నామస్మరణలో మారుమోగుతోంది ఈ ప్రాంతం అంతా. దగ్గర సోపాయమానంగా నిజంగా స్వామివారు వెలిగిపోతున్నారు ఈరోజు. రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి స్వామిని. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. చాలా చెప్పాలంటే చాలా స్ట్రిక్ట్గా కూడా ఉన్నాయి ఈసారి. మీకే తెలియాలి, అది మేమంటే అప్పుడప్పుడు వస్తుంటాం. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ ఏర్పాట్లు అందరి భక్తులకి వసతులు ఏర్పాటు చేయడంలో, క్యూ లైన్లు ఏర్పాటు చేయడంలో చాలా బాగా అనిపించింది. అంటే గతంలో వస్తున్నప్పటికీ కూడా ఈసారి కొంచెం ఫ్రీగా వెళ్ళిపోగలిగాం టైంకి. తృప్తిగా దర్శనం చేసుకున్నారు? చాలా తృప్తిగా ఉంది. అంటే స్వామిని చూడంగానే అంతసేపు ఉన్న ఇదంతా పోయింది. చాలా బాగుంది. అండ్ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ కూడా, మన తెలుగు రాష్ట్రాలందరికీ కూడా, యావత్ ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సార్ నమస్తే. సార్ నమస్తే. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా సార్, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతమైన స్వామివారి దర్శనం ఈరోజు లభించింది. చాలా బ్రహ్మాండంగా మంచి చక్కటి ఏర్పాట్లు, స్పష్టంగా భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సామాన్యులకు సైతం స్వామివారి దర్శనం చూసుకునే అవకాశం టీటీడీ కల్పిస్తూ ఉంది. అంటే భక్తులకి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు బాగున్నాయి, ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగున్నాయండి. గతానికి భిన్నంగా అలంకరణ కానీ, స్వామివారి దగ్గర ఆ పవిత్రత ఉట్టిపడే విధంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా ముందుగా స్లాట్స్ ఇవ్వటం, టైమింగ్స్ ఎక్కడ వెయిట్ చేయకుండా, క్యూలో గంటల తరబడి వెయిట్ చేసే పని లేకుండా చాలా పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. నమస్తే అండి. నమస్తే అండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయి. లాస్ట్ టైం కూడా వచ్చాం, దానికన్నా బెటర్గా ఉన్నాయి. దర్శనం ఎలా జరిగిందండి? చాలా బ్రహ్మాండం జరిగిందండి. చాలా బాగా లోపల వాళ్ళ రిసీవింగ్ అది చాలా బాగుంది. అక్కడ వెంటనే బయటికి పంపించడం లేదు, స్వామివారిని సంపూర్ణ దర్శనం చేసుకున్నాం. ఓకే, చాలా సంతోషం. మహిళల కోసం, పిల్లల కోసం ఎటువంటి ఏర్పాట్లు, వసతులు చేశారు ఇక్కడ? అవి అంతా బాగానే ఉన్నాయండి చూసుకుంటాం. నమస్తే అండి. నమస్తే అండి. దర్శనం చేసుకున్నారు? చేసుకున్నామండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించిందండి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి ఇక్కడ? చాలా బాగున్నాయండి. అద్భుతంగా ఉన్నాయి ఏర్పాట్లు. అంటే ఎవరికి అసౌకర్యం లేదు, చాలా బాగున్నాయండి. ఓకే, అలంకరణ? అలంకరణ అయితే చాలా బాగుందండి. చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. చాలా అలంకరణ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఓం నమో వెంకటేశాయ. మేము బెంగళూరు నుండి పాదయాత్ర వచ్చాము. 10 రోజులు పట్టింది. వైకుంఠ మాకు టికెట్లు అయితే దొరకలేదు ఆన్లైన్లో, అది కొంచెం బాధగా ఉంది. అయితే నిన్న దర్శనం చేసుకున్నాము. ఇప్పుడైతే డెకరేషన్లు చాలా అదిరిపోయినాయి. టీటీడీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. చాలా సంతోషం వేసింది. హాయ్ అండి. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మైబాద్. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకు వైకుంఠ ద్వార దర్శనం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? మేము వచ్చేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. అంటే మేము ఫస్ట్ టైం ఇది లక్కీ డిప్ అనేది వేయడం జరిగింది. మాకు ఫస్ట్ టైమే ఇట్లా చాలాసార్లు సుప్రభాతం అయితే వేసాం, కానీ ఎప్పుడూ లక్ అయితే రాలేదు. ఈసారి అయితే ఫస్ట్ టైం లక్ వచ్చింది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. అండ్ దర్శనం కానీ, డెకరేషన్ కానీ చాలా 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 బాగుంది. ఎవ్రీవన్ ఒక్కసారన్నా లైఫ్లో ఈ దర్శనాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే అది ఇంకా రాదు, ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది మళ్ళీ రాదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. కొంచెం అక్కడక్కడ కొంచెం చేయాలి, కానీ అన్నీ ఓకే. అంటే ఫోన్స్ దగ్గర కొంచెం లేట్ అనేది ఉంది, కానీ మిగతా అన్నీ ఓకే. క్యూ లైన్లో ఎలా ఉంది? క్యూ లైన్ కూడా ఓకే. యావరేజ్గా 3 అవర్స్, అరౌండ్ 3 అవర్స్ అనేది టైం పడుతుంది. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే, వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా అయిందండి. ఓకే, పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. టోకెన్ పద్ధతి ద్వారా చాలా బాగా అయింది. ఓకే, పిల్లలతో వచ్చిన చాలా బాగా అయింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ, వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. తొక్కిసాట్లు లేకుండా చాలా బాగున్నాయి. తొందరగా దర్శనం అయింది 3 అవర్స్లో. ఓకే, స్వామివారి అలంకరణ, దేవస్థానం అలంకరణ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే,
ఇంతకుముందు ఎప్పుడు వినప్పుడు కొత్తగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారండి? రాయచూరు కర్ణాటక నుంచి. ఓకే, వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. అసలు స్వర్గంలోకి వెళ్ళినట్టుంది వైకుంఠ ద్వారం నుంచి లోపలికి వెళ్తే మాత్రం. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం మేము, కానీ చాలా బాగా అనిపించింది. స్వామివారి దర్శనం ఎలా జరిగింది? స్వామివారి దర్శనం అంటే ఇంక చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయమ్మా? అన్నీ బాగున్నాయి. ఎక్కువ క్లౌడింగ్ లేదు, గంటుకోవడం లేదు. చాలా కూల్గా జరిగింది దర్శనం అయితే. చాలా బాగుంది. స్వామివారి అలంకరణ కానీ దేవస్థానం అలంకరణ ఎలా ఉంది? స్వామి వాళ్ళ అలంకరణ అసలు మాటలు రావు చెప్పడానికి, అంత బాగుంది అలంకరణ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, క్యూ లైన్లో ఎక్కడ అసౌకర్యం లేదుగా? అసలు ఎక్కడ అసౌకర్యం లేదు. చాలా కూల్గా వెళ్ళాము, ఎక్కడ రష్ అన్నదే లేదు. చాలా సాఫీగా నడిచింది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారండి? విజయవాడ అండి. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతంగా అనిపించింది అండి. టీటీడీ లాస్ట్ టైం తొక్కిసలాడ ఏర్పాట్లు ఈసారి లేకుండా టోకెన్లు ఇవ్వటం, టోకెన్లు ఇష్టం వల్ల చాలా ఫ్రీగాను. ముందుగా టీటీడీ వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి ఈ ప్రాసెస్ అంతా ఇలా చేసినందుకు. కొంచెం ఫ్రీ ఉన్నా కానీ ఈసారి లాస్ట్ టైం కూడా వచ్చాం అంతలేం, కానీ ఈసారి చాలా ఫ్రీగా ఉంది. దేవుడు చాలా దర్శనం అయింది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి ఈసారి మటుకు. చాలా అద్భుతంగా ఉంది. లోపల డెకరేషన్, పూల డెకరేషన్ కానీ మొత్తం అన్నీ బాగా డెకరేషన్ బాగా చేశారు. చాలా క్యూ లైన్లో ఎటువంటి అసౌకర్యం లేదుగా? లేదండి. కాఫీ, టీను, పాలును, ఆ టిఫిన్స్ కూడా ఇస్తున్నారు. చాలా బాగుంది. ముందుగా మన ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్దాం. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. ఓకే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం జరిగింది కదా మీకు, ఈరోజు దర్శనం ఎలా జరిగింది? సార్ ఈరోజు వైకుంఠంలో ఉన్నట్టు ఫీల్ అయ్యాం సార్. లోపల ఏర్పాట్లు కానీ టీటీడీ చాలా చక్కగా చేసిందండి. అన్ని ఏర్పాట్లు కూడా వచ్చిన యాత్రికులకి ఎక్కడికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు కానీ టీటీడీ మెంబర్స్ కానీ చాలా బాగా చేశారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా బాగుందండి. నిన్న కూడా దర్శనాలకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా 2-3 సార్లు దర్శనాలు చేసుకున్నారు. భక్తులందరూ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా వైకుంఠం నుంచి ఇంటికి వెళ్తున్నట్టు అందరూ ఫీల్ అయ్యి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్నారు. థ్యాంక్ యూ టీటీడీ, మంచి ఏర్పాట్లు చేశారు. అలాగే మన టెంపుల్ ముందు ఏర్పాటు చేసినటువంటి డెకరేషన్ కూడా చాలా బాగుంది. వైకుంఠం కిందకి దిగి వచ్చిందా, విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడన్న విధంగా డెకరేషన్ చేశారు. నిజంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంటూ గోవిందా గోవిందా. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొంపల్లి అండి, హైదరాబాద్ నుండి వచ్చాము. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపించింది అండి. చాలా బాగుంది. డెకరేషన్ కూడా ఏదో వైకుంఠంగా స్వర్గానికి వచ్చినట్టుంది. చాలా బాగుంది. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు దర్శనం కూడా. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. చాలా మంచిగా ఒక పద్ధతిగా వేలో చాలా ఎంత పెద్ద ఇబ్బంది ఏమనిపించలేదు. బాగుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? మహిళలకు కానీ పిల్లలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చాలా బాగా వచ్చింది. మంచి ఏర్పాట్లు చేశారు. రూమ్స్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు. ఎక్కడ ఏమీ ఇబ్బంది అవ్వలేదు. ఖాళీ దర్శనంలో అది ఎక్కడైనా ప్రాబ్లం ఉంటుంది, కానీ అన్నిటికంటే చాలా బాగా జరిగింది దర్శనం.